జంతువులకి సంబంధించినటువంటి కొన్ని ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్స్ ని ఈ వీడియోలో చూసేద్దాం. ఇంకా ఆలస్యం లేకుండా వీడియోనైతే మొదలు పెడతాం. కొంతమంది సఫారీకి వెళ్ళిన సమయంలో వీళ్ళకి దూరంగా హిపోటమస్ కనిపించింది. చాలా దూరంగా ఉంది కదా, రాదు అనుకున్నారు. కళ్ళు మూసి తెరిచేలోగా జీప్ దగ్గరికి వచ్చేసింది. కార్లో ఉన్న వాళ్ళు సింహానికి లిఫ్ట్ ఇవ్వను అనేసరికి సింహానికి కోపం వచ్చింది. వాళ్ళపైన దాడి చేద్దామంటే మొత్తం క్లోజ్డ్ కదా, అందుకే ఒక అరుపు అరిచి వెళ్ళిపోయింది. ఈ రైనోకి కాస్త మూడ్ స్వింగ్స్ ఎక్కువగానే ఉన్నాయి. ముందు దాడి చేయడానికని వచ్చి ఆగిపోయింది. సరే ఇంకా దాడి చేయదులే అనుకున్నారు. వెనక నుంచి దాడి చేసింది. వెంటనే తప్పించుకున్నారు. ఏనుగు దగ్గరకు వచ్చి సరాసరి వెహికల్ యొక్క అద్దం బద్దలు కొట్టింది. వెంటనే వీళ్ళు జాగ్రత్త పడ్డారు. ఈ చిరుతపులికి కాస్త ఫ్రెండ్లీ నేచర్ ఎక్కువ. పెద్దగా డ్యామేజ్ ఏం చెయ్యదు. అలా వచ్చి భయపెడుతుంది. క్రూరమైన జంతువుల దగ్గరికి వెళ్ళినప్పుడు వాటిని వీక్షించాలి. అలాగే వాటి నుంచి ఎటువంటి ప్రమాదం ఉండకూడదు అంటే ఈ మాత్రం సెటప్ ఉంటుంది. అయినా సరే అవి ఊరుకోవు. ఎక్కి ఒకసారి చూస్తాయి. అప్పటి వరకు బైసన్ సైలెంట్ గానే ఉంది. సడన్ గా ఏమనిపించిందో తెలియదు కానీ ఒకేసారి దాడి చేయడానికి వెళ్ళింది. ఏంటి వీళ్ళు వాటర్ని తెగ బాధేస్తున్నారనుకుంటున్నారేమో. అక్కడ మొసలి ఉంది, దాడి చేయడానికి ట్రై చేస్తుంది. అందుకే దాన్ని భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. బస్ స్టేషన్కి లేట్గా వెళ్ళినప్పుడు బస్సు వెళ్ళిపోతూ ఉండగా వెనకాల పరిగెడుతూ ఎక్కడానికి ట్రై చేస్తే ఎలా ఉంటుందో ఈ సింహం కూడా అలాగే పరిగెడుతుంది. టూరిస్ట్ గైడ్కి ఈ ప్లేస్ బాగా తెలుసు. అయినప్పటికీ అకస్మాత్తుగా అక్కడికి ఒక ఏనుగు వచ్చింది. దాడి చేయడానికి ప్రయత్నించింది. వెంటనే అలర్ట్ అయ్యేసరికి తప్పించుకున్నారు. కదిలితే బైసన్ దాడి చేస్తుందని కారులో ఉన్న అతను అనుకున్నాడు. కదలకపోయినా సరే దాడి చేసింది. కాస్త డ్యామేజ్ చేసింది. సింహానికి ఒక కొత్త ఐటెం దొరికింది. ఇద్దామని వస్తే ఎవరు బయటికి రావట్లే. మీరు వెళ్తారా? ఈ ఆడసింహం సైలెంట్ గా నుంచుని ఎక్స్క్యూజ్ మీ బ్రో, నన్ను కాస్త పట్టించుకోవా అనేసరికి అతను జస్ట్ ఇలా తిరిగాడంతే. సింహం భయపడిపోయింది. అంటే కాస్త అలర్ట్ అయింది అనుకోండి. అడిగి మరీ కెలిగించుకోవడం అంటే ఇదేనేమో. ఏనుగు దంతంతో నేలను తవ్వేసరికి వీళ్ళకి అర్థమైంది దీని మూడు బాగోలేదు, వెంటనే వెళ్ళిపోదామని. ఆడసింహాలన్నీ కలిసి మగసింహాన్ని ఒక ఆట ఆడుకున్నాయి. సింహానికి ఏం చేయాలో తెలియక పరుగు తీయక తప్పలేదు. ఈమె ఇన్స్టాగ్రామ్ కోసం స్టైలిష్ రీల్ రికార్డ్ చేసుకుందాం అనుకుంది. అయితే అది కాస్త ఫన్నీ రీల్ అయింది. పిలవకుండా ఇంతమంది అతిథులు వచ్చారని సింహాలు ఆశ్చర్యపోయాయి. ఎవరికైనా షేక్ హ్యాండ్ ఇద్దామంటే అవకాశం లేకుండా పోయింది. ఇక్కడ ఈ చిరుతపులికైతే ఆ ఛాన్స్ ఉంది. కాకపోతే జీప్ లో ఉన్న వాళ్ళు మాత్రం షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. మరి ఏమిచ్చారు తెలుసా? షేక్ లెగ్. యా, బాగుంటది.
జంతువుల్ని దగ్గరగా చూద్దామని వచ్చారు, కానీ ఎంత దగ్గరగా చూస్తారని వీళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. ఒంటె ఎక్కి గుర్రం మాదిరిగా స్వారీ చేద్దాం అనుకున్నాడు, కానీ ఒంటె ఒప్పుకోలేదు, దింపేసింది. బహుశా మీరు కూడా ఇలాంటి వీడియో ఫుటేజ్ని మొదటిసారి చూసి ఉంటారు. సింహాలు చిరుతపులులు ఫ్రెండ్లీగా ఉండటం చూశారు, కానీ ఒక హైనా ఇంత ఫ్రెండ్లీగా సైలెంట్గా ఉండటం చూసి ఉండరు. అసలు సిస్సలైన స్వాగ్ అంటే ఇదే. ఒక వెహికల్ నుండి ఇంకొక వెహికల్కి చాలా క్యాజువల్గా వెళ్ళిపోయింది. ఎవర్రా మీరు, ఎప్పుడు చూడలే, మరీ కొత్త మొహాల్లా ఉన్నారు అన్నట్టుగా అయినా చూస్తుంది. గ్యాంగ్ లో అందరూ సైలెంట్ గా ఉంటే కిక్కేముంటుంది? ఎవడో ఒక్కడైనా సరే తేటగాడ ఉంటాడు కదా. ఈ సింహం పరిస్థితి కూడా అంతే, మిగతా వాళ్ళు సైలెంట్ గా ఉన్నారు. ఏంటి నాకు తెలియకుండా ఛత్రపతి 2 షూటింగ్ ఏమైనా తీస్తున్నారా అని షార్క్ కాస్త షాక్ అయింది. దగ్గరికి వచ్చి చూస్తే వీడి డార్లింగ్ కాదు, ఎవడో గొట్టంగాడని వెళ్ళిపోయింది. చిరుతపులి అంత దగ్గరగా వచ్చి చాలా సైలెంట్ గా ఉండేసరికి వెహికల్లో ఉన్న వాళ్ళు చాలా ఎక్సైట్మెంట్ తో ఫీల్ అయ్యారు. వేరే వెహికల్లో ఉన్న వాళ్ళు కూడా అదే ఎక్సైట్మెంట్ తో ఉన్నారు. ఎదురుగా ఉన్న ఏనుగును చూశారు, కానీ సైడ్ నుంచి ఒక ఏనుగు వచ్చి దాడి చేస్తుందని ఊహించలేదు. క్రూరమైన జంతువుల్ని ఎటువంటి రిస్క్ లేకుండా వాటి దగ్గర నుంచి చూడాలి అనుకోవడానికి ఇది ఒక ఐడియా. చాలా మంది ఇలాగే చేస్తూ ఉంటారు. ఇది ఫ్రెండ్స్, వీడియోని చివరి వరకు చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. మీకు వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.